ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ ధనము దేవుని యొక్క వాగ్దానము. మనము మేలు చేయటి యందు విసుకక యుందుము. మనం అలయక మేలు చేస్తుమని తగిన కాలమందు పంట కోతుము. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. చాలా మంది దినాల్లో మేలు చేసే విషయాల్లో విసిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే మానవుడు మేలు చేసినటువంటి దానికి కీడుని అనుభవించాల్సిన పరిస్థితి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ఎందుకు మేలు చేయాలి, మనం చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది, మనం మేలు చేసిన మనుషులకు కృతజ్ఞత లేదు, మనుషులకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, చేసిన దాని వల్ల కీడుని లేకపోతే నిందలను అవమానాన్ని నేను అనుభవిస్తున్నాను, నేను ఎందుకు మేలు చేయాలని కొన్నిసార్లు మనం చేసి కొన్నిసార్లు మనం అలసిపోతాం, లేకపోతే అసహనానికి గురవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరలా మనకి హెచ్చరిక చేసి తన వాక్కు ద్వారా, తన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మనం మేలు చేసే విషయంలో విసుగు చెందకుండా, అలయకుండా ఎందుకు మనం చెయ్యాలి అని వాక్యం మనం సెలవిస్తుంటే, నువ్వు చేసే మేలులు బట్టి దేవుడు రాబోతున్న దినాల్లో పంట కోసుకునేటువంటి పరిస్థితి, నువ్వు చేసిన మేలులు బట్టి. ఒకవేళ ఎవరైనా నిన్ను నిందించవచ్చు, అవమానించవచ్చు, మేలు చేసినటువంటి వ్యక్తులు కీడు చేసి ఉండొచ్చేమో, కానీ నువ్వు చేసినటువంటి మేలును బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదం మనకు రాబోతుంది. కొన్నిసార్లు క్రైస్తవ్యంలో కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడి కొంతమందికి మేలు చేసి నష్టం కలిగినా కూడా దేవుని వాక్యం అలా హెచ్చరిస్తుంది. మేలు చేయండి, వెసుకొద్దు, అలసిపోవద్దు. దేవుడు మేలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వాదాన్ని రాబోయే దినాల్లో ఇస్తున్నాడు. ఈ లోకంలో క్రీస్తుని బట్టి అనేక మందికి మేలు చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాట దేవుడు మన వీటిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సజీవుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరలా మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రభా మరలా మీ పాసందుకు వచ్చి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో నాకు మీకు మీరు అనుగ్రహించినందుకు మాకు మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. గలతీలు రాసినటువంటి పత్రిక నేను 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ప్రభా మేలు చేయట్లు మీరు విసుకొద్దు, అలయక మీరు మేలు చేశారు కాబట్టి తగిన కాలమందు పంట కోసుకుంటారని మీరు మాతో మాట్లాడారు. కొన్నిసార్లు ఇంకా మేము ఎందుకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కొన్ని పరిస్థితులు, మాకు వచ్చినటువంటి వ్యతిరేక పరిస్థితులు బట్టి మనుషుల జీవితంలో నేను ఇంకొకరు ఎవరైనా సహాయం అడిగినప్పుడు మేలు చేయలేని స్థితిలోనో, నిస్సహాయ స్థితిలోనో వచ్చేటువంటి ఆలోచన నేటి సమాజంలో, నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు మేలు చేయాలి, వెసుకొద్దు, మేలు చేయండి. ఎందుకంటే మీకు నేను తగిన కాలమందు పంటను, తగిన కాలమందు మేలును, ఆశీర్వాదాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు. క్రైస్తవుల ఈ లోకానికి మేము మేలు చేసే మనసు దయచేయండి. మేలు చేయటంలో అలిసిపోయే తత్వం కానీ, విసిగిపోయే తత్వం కానీ లేకుండా సహాయం చేయండి. మిమ్మల్ని బట్టి ఈ లోకంలో ఎవరికైతే మేలు చేస్తున్నారో, కష్టంలో ఉన్న వాళ్ళకు, సమస్యలతో ఉన్న వాళ్ళకు, ఆహారం కావాల్సిన వాళ్ళకు, వస్త్రం కావాల్సిన వాళ్ళకు, వస్తువు కావాల్సిన వాళ్ళకు, దేనిని బట్టి వారికి మేలు చేస్తున్నారో వారికి రాబోయే దినాల్లో గొప్ప పంట కోసుకునేటువంటి భాగ్యాన్ని, గొప్ప ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు మా అవసరాలు ఉన్నాయి, మా పనులు, మా ప్రయాణాలు, మా భారము, ప్రభా నేను ఉద్యోగాలు, నేను ఎవరి పనుల్లో వారు వెళుతున్నప్పుడు, వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు, సువార్త పరిచర్య, ఈ దినము మాకున్నటువంటి ప్రతి అక్కరతను కూడా పేరుపైన మీరు చేతులకు అప్పగిస్తూ దీని దేవునితో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుస్తున్నాము తండ్రి.